మహేష్ రెడ్డి గారు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. శంకర్ గౌరవ స్పీకర్ గారు, కూర్చోండి. గౌరవ స్పీకర్ గారు, మహేష్ రెడ్డి గారు, మీరు సార్ సబ్జెక్ట్ మాత్రమే సార్ మీరు సబ్జెక్ట్ పోవడం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది. మాట్లాడండి సార్. ఆయన ఈడికలు అయోధ్యంగా పోవచ్చట, కానీ నేను పక్కకు పోవద్దా సార్? ఆయన ఏమన్నాడు సార్? ఆయన అయోధ్యలో గెలవలేదంటే మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది సార్. సిట్టింగ్ సీట్ ఓడిపోయింది సార్ మల్కాజ్గిరి. అట్లా మేము మాట్లాడే విమర్శ మేము మాట్లాడాం సార్. మేము అట్లా మాట్లాడాం సార్. మేము అటువంటి మాటలు మాట్లాడాం సార్. దయచేసి మేము అట్లా మాట్లాడాం. డిప్యూటీ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. డిప్యూటీ సీఎం గారు మహేష్ రెడ్డి అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఫ్లోర్ లీడర్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్కు వ్యతిరేకంగా ఏదో మనం మాట్లాడుతున్నాం, తీర్మానం చేస్తున్నామని వారు అనుకుంటున్నారు. అది కాదు అధ్యక్ష. మేము ఎవరి మీద విషయం చెమ్మట్లేదు. ఒక్క నిమిషం, ఎవరి మీద విషయం చెమ్మట్లేదు. ఆ బడ్జెట్ మీద దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. మనం అడిగిందల్లా ఇక్కడ ఈ చర్చ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాలు, వాటా, హక్కు ఆ బడ్జెట్ ద్వారా రాలేదు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు, విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి చర్చ జరిపి చర్చ ద్వారా ఒక తీర్మానం చేసి ఆ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి చర్చ ఇది. ఆ చర్చని పక్కదో పట్టించి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నష్టం జరుగుతుంది అధ్యక్ష. ముందు సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారికి, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వారు పోయి మాట్లాడితే కొంత బడ్జెట్ రావడానికి అవకాశం ఉంది, కొన్ని అవకాశాలు రావడానికి ఉంది. మోడీ గారి దగ్గర పోగలరు, వారు అవసరమైతే ఒక మంచి మాట చెప్పగలరు ఈ రాష్ట్రం గురించి. నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ చర్చలో మనం ఏ అంశాలు పెడదాం, ఒక నిమిషం, ఏ అంశాలు పెడదాం, ఏ రకంగా నిధులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం, ఏ రకంగా తీర్మానం చేద్దాం అనేది మీరు చెప్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాని మీదనే మాట్లాడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాను. మహేష్ రెడ్డి గారు సార్ ధన్యవాదాలు సార్. వారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ సార్, వారు కూడా రీసెర్చ్ స్కాలరే సార్. వాళ్ళిద్దరు చూస్తేనే భయపడతారు సార్. ఎందుకంటే వాళ్ళిద్దరే ఇక్కడ ఇంటెలెక్చువల్ సార్. నాకు తెలిసినంత మట్టుకు వారు ఏదన్నా మాట్లాడగలుగుతారు సార్, ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్. ఏ రకంగా అయినా కూడా వాళ్ళు తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు. అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేస్తారు, చాలా సంతోషం. కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మాట్లాడినటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి. మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడుండేది వాడిని కాదు. ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు. కాబట్టి నేను మహబూబ్ నగర్ దాకా, వారు రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్? నేను రాష్ట్రంలోనే మాట్లాడాను. కానీ నేను ఆ అంశంలో పోతలేను సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ సార్. బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ సార్. బికాస్ డెమోక్రసీలో గెలిపోవటం అనేది సహజం సార్. మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు సార్. కానీ సార్ అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్. మంత్రి గారు సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు సార్. వింటాడా సార్? వింటా అంటే నేను చెప్తా సార్. అరే థ్యాంక్ యూ మీరున్నారు. మంత్రి గారికి సార్, బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటీటరే సార్. వారికి కూడా పెద్ద కంపెనీ ఉంది సార్, 1000 కోట్లు చేసే వర్క్ ఉంది సార్. సార్ అరే అమృత్ సార్, దిస్ ఈజ్ అవర్ ఫండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 3500 కోట్లు మీరు 70 ఇవ్వలేదు అన్నారు సార్. ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్. 3500 కోట్లు అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి 3500 కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్. టెండర్ సార్ ఇక్కడ దాకా అమ్మ నీకు తెలియదు అమ్మా, దయచేసి ఒకటే నిమిషం అమ్మా. టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్, టెండర్ నోటీసులు ఉండవు సార్. ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్ నేను అడుగుతున్నా. సభాపక్షంలో ఆ 3500 కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ, మొత్తం ప్రొసీజర్ కానీ, లేకుంటే ఏ రకంగా టెండర్లు వేశారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వమనండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టియండి. అవి మాత్రం చేయరు సార్. ఎందుకంటే
2500 కోట్లను 3500 కోట్లకు ఎక్సలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ 30% బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్.